వెల్కమ్ టు జీవదారి. ఈరోజు మనం తెలుసుకుందాం పీసీఓడి గురించి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఇది మోస్ట్లీ రీప్రొడక్టివ్ ఏజ్ 15 to 45 ఇయర్స్ గర్ల్ ఆర్ ఉమెన్లో నోటీస్ చేయొచ్చు. కమింగ్ టు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్, ఓవరీస్లో స్మాల్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ డెవలప్ అవుతాయి. అవి సిట్స్లా కనిపిస్తాయి, బట్ అవి ప్రాపర్గా ఓవులేషన్ చేయవు. ఇదంతా సింపుల్గా చెప్పాలంటే ఎగ్ రిలీజ్ సరిగ్గా అవ్వదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సెకండ్లీ, కాజెస్ ఆఫ్ పీసీఓడి. పీసీఓడి ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆండ్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి, సో దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతారు. దాని తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ఎల్స్ జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా అయి ఉండొచ్చు, అంటే మదర్ ఆర్ సిస్టర్కి ఉండడం వల్ల. నెక్స్ట్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా పీసీఓడి గమనించవచ్చు. దాని తర్వాత సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, పింపుల్స్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్, డార్క్ ప్యాచెస్ ఆన్ నెక్, ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం. ఇవన్నీ మనం పీసీఓడి లక్షణాలుగా తెలుసుకోవచ్చు. టెస్ట్ టు డయాగ్నోస్ పీసీఓడి. పీసీఓడి దేని ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు? ఫస్ట్, బ్లడ్ టెస్ట్, ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రేషియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. సెకండ్, అల్ట్రాసౌండ్ స్కాన్. మ్యారీడ్ ఉమెన్లో అయితే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేస్తారు, అన్మ్యారీడ్ గర్ల్స్కి అయితే అబ్డామినల్ స్కాన్ చేయొచ్చు. ఈ టెస్ట్ వల్ల పీసీఓడిని మనం గమనించవచ్చు. పీసీఓడిని ఆయుర్వేదలో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, కానీ కంపేర్ చేశారు. డ్రగ్స్ లైక్ శతావరి, అశోక, గుడిచి లాంటి కొన్ని డ్రగ్స్ తీసుకొని కాంబినేషన్స్తో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పీసీఓఎస్ అనేది డేంజరస్ డిసీజ్ కాదు, కానీ ఇగ్నోర్ చేయకూడదు. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే 70 to 80% కంట్రోల్ చేయొచ్చు. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి ఈజ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ప్లస్ ఎర్లీ డయాగ్నోసిస్. ఇదంతా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జీవదారి.